హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్మార్ట్ అగ్రికల్చర్ ఫెన్సింగ్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమిటంటే, నార్మల్గా మనం చూస్తుంటాం మన అగ్రికల్చర్ ల్యాండ్స్లలో, ఇవి మేజర్గా విలేజెస్లలో ఎనిమల్స్, పర్సన్స్ వస్తుంటారు. ఇలా వచ్చి అక్కడ ఉన్నటువంటి మన యొక్క ల్యాండ్ని డిస్టర్బ్ చేయడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి తీసుకొని పోవడం అలా చేస్తుంటారు. అటువంటి వాటి నుంచి ప్రొటెక్షన్గా మనం ఇక్కడ స్మార్ట్ ఫెన్సింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేసాము. ఇంతకు ముందు ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏంటంటే, వాటికి సోలార్ పెట్టి వాటికి కరెంట్ ఉండడం వల్ల ఎవరన్నా తగిలినా కానీ షాక్ కొడుతుంది. బట్ అది డేంజరస్ కాబట్టి ఇక్కడ మనం ఈ ఫెన్సింగ్కి ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్ పెట్టకుండా జస్ట్ సిగ్నల్ మాత్రమే తీసుకుంటాము. సో ఈ సిగ్నల్ అంటే ఏంటంటే జస్ట్ 5 volts మీద రన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ యొక్క ఫెన్సింగ్ టచ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేయడం కోసం మనకి ఇక్కడ బజర్ ఆన్ అవుతుంది. వీటితో పాటు ఇక్కడ మనకి రెడ్ లైట్ ఆన్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎల్సిడిలో మెసేజ్ అనేటువంటి చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నైట్ టైము ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ని ఎనిమల్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడం కోసం 5 volts పవర్ని యూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి మేజర్గా టచ్ సెన్సార్ ఉంటుంది. ఈ టచ్ సెన్సార్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఫెన్సింగ్ టచ్ చేయగానే ఆ డేటాని సెన్స్ చేసి ఆ యొక్క టచ్ సెన్సార్ డేటాని మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది. మైక్రో కంట్రోలర్ ఈస్ ఎ ప్రోగ్రామబుల్ డివైస్ విచ్ కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ఇన్పుట్ డివైసెస్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరేటింగ్ అవుట్పుట్స్. ఈ మైక్రో కంట్రోలర్ సెన్సార్ నుంచి వచ్చినటువంటి డేటాని కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్స్ని యాక్టివేట్ చేస్తుంది. అవుట్పుట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే పర్సన్ వచ్చి ఫెన్సింగ్ టచ్ చేస్తాడో ఇక్కడ షాక్ కొట్టదు. బట్ ఈ యొక్క డేటాని టచ్ సెన్సార్ కంట్రోలర్ పంపించడం వల్ల కంట్రోలర్ ఆ డేటాని ప్రాసెస్ చేసి బజర్ ఆన్ చేస్తుంది. వీటితో పాటు ఇక్కడ ప్రాబ్లం, ఎమర్జెన్సీ అని ఇండికేట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రెడ్ లైట్ ఆన్ అవుతుంది. పర్సన్ ఎవరు టచ్ చేయకపోతే గ్రీన్ లైట్ ఆన్లో ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ మనకి ఎల్సిడిలో మెసేజ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం ఈ ప్రాజెక్ట్ని ప్రోటోటైప్గా డెవలప్ చేసాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ అవ్వాలంటే ఇనిషియల్గా ఇక్కడ ఈ 2 wires ఉన్నాయి. 2 wires ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి నార్మల్ మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఛార్జర్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. సి టైప్ కాదు, నార్మల్ టైప్ పిన్. దీన్ని మనం ఇక్కడ ఈ పిన్ పాయింట్లలో మనం కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయగానే మనకి ప్లీజ్ వెయిట్ ఇనిషియలైజింగ్ అని ఎల్సిడిలో మెసేజ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 wiresని కనెక్ట్ చేయాలి. ఈ పిన్ని ఈ యొక్క హోల్లో కనెక్ట్ చేయాలి. ఇలా చూడండి, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. స్మార్ట్ ఫెన్సింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎల్సిడిలో మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎవరు ఆబ్జెక్ట్ లేరు కాబట్టి గ్రీన్ లైట్ ఆన్ అయింది. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, ఎవరైనా ఆబ్జెక్ట్ కానీ ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వైపు కానీ వెళ్తే చూడండి, సో ఇమీడియట్గా రెడ్ లైట్ వస్తుంది. ఆబ్జెక్ట్స్ డిటెక్టెడ్, ప్లీజ్ అలర్ట్ అని ఎల్సిడిలో మెసేజ్ వస్తుంది. వీటితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడం కోసం బజర్ సౌండ్ ఇస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే టచ్ అయినప్పుడు రెడ్ లైట్ ఆన్ అవుతుంది. సో దీని ద్వారా మన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఎనిమల్స్ నుంచి కానీ, థెఫ్టింగ్ నుంచి కానీ ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.